హాయ్ గాయ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాలు. అండ్ ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో మెంబర్షిప్ ఐడి. సో మెంబర్షిప్ ఐడి అని మీరు వినే ఉంటారు. సో మనం ఆ మెంబర్షిప్ ఐడిని మనం కూడా ఎలా పొందాలి అండ్ ఆ మెంబర్షిప్ కార్డ్ని మనం కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీడియోలో దాని గురించి చెప్పబోతున్నా గాయస్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద కనపడుతుంది కదా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నేను ఈ వీడియోకి 30 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. మీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నా. సో ఫస్ట్గా మీది ఏదైనా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి గైస్. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. సో ఆ లింక్ క్లిక్ చేయగానే ఏంటంటే మీకు డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అనేది అవుతారు. అండ్ లేదంటే మీరు www.janasenaparty.org/membership అని టైప్ చేయండి. సో ఇలా టైప్ చేయగానే ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజ్కి మీరు రీడైరెక్ట్ అనేది అవుతారు గైస్. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ మెంబర్షిప్ ఐడి అని ఉంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి టైప్ చేయండి గైస్. సో లేదంటే ఇక్కడ నాట్ రిజిస్టర్ యాజ్ ఓటర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు మీ నేమ్ అనేది అడుగుతుంది గైస్. సో ఇలా మీ నేమ్ టైప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అనేది అడుగుతుంది. సో మీ మెయిల్ అని అడుగుతుంది. సో మీ మెయిల్ టైప్ చేసిన తర్వాత మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది గైస్. అండ్ ఇక్కడ జెండర్ అనేది అడుగుతుంది. సో జెండర్ మెయిల్ అని సెలెక్ట్ చేసిన. అండ్ స్టేట్ అడుగుతుంది. స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అండ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది గైస్. డిస్ట్రిక్ట్ గుంటూరు అని టైప్ చేసిన. అండ్ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ మంగళగిరి అని టైప్ చేస్తున్నా గైస్. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు మీ మొబైల్కి ఒక 4 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది గైస్, 1 టైం పాస్వర్డ్. సో మీకు ఆ 4 డిజిట్ 1 టైం పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి గైస్. దాంట్లో నెంబర్ అనేది ఇస్తాడు. సో నా నెంబర్ అనేది వచ్చింది 716073. సో టైప్ చేసిన తర్వాత వెరిఫై అనేది టైప్ సెండ్. సో వెరిఫై అయిన తర్వాత మీ నెక్స్ట్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతారు గైస్. సో ఇక్కడ ఏంటంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ నౌ స్టెప్ 2 అవే గెట్ యువర్ జనసేన ఈ పార్టీ మెంబర్షిప్ కార్డ్ అని ఉంది. సో యువర్ మెంబర్షిప్ ఐడి ఈజ్. సో ఇక్కడ మన నెంబర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ టెల్ అస్ యూ వుడ్ యూ లైక్ టు వర్క్ జనసేన పార్టీ అని ఉంటుంది. సో మీరు ఏ విధంగా జనసేన పార్టీకి హెల్ప్ అనేది చేస్తారని. సో వాటర్ యాజ్ ఎన్రోల్ మోర్ మెంబర్స్, స్టూడెంట్ వింగ్ అండ్ యూత్ వింగ్, సో ఉమెన్స్ వింగ్ అని ఉంది. సో నేను ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ వింగ్ అండ్ యూత్ వింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా గైస్. సో సెలెక్ట్ చేసి మీ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏంటని అడుగుతుంది. సో నేను తెలుగు అని టైప్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే గెట్ యువర్ కార్డ్ అని ఉంటుంది. సో ఈ గెట్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేస్తే అంటే మీరు నెక్స్ట్ పేజ్ కానీ రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ మీరు పిక్చర్ అయితే అప్లోడ్ చేయాలి గైస్. సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లోడ్ ఏ ఫోటో ఉంది కదా, సో అప్లోడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు జస్ట్ ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా మీ కెమెరా ఓపెన్ చేసి పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది. సో ఇక్కడ లేదంటే మళ్ళీ ప్రాసెస్ అంతా రీసెట్ చేసుకోవచ్చు అండ్ పిక్చర్ని క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేయాలా లేదంటే అసలు పిక్చరే పెట్టకుండా స్కిప్ చేయాలని అడుగుతుంది. సో నేను ఇప్పుడు నా గ్యాలరీ మీద క్లిక్ చేస్తున్నా గైస్. సో ఇదిగోండి గైస్, నేను ఇప్పుడైతే పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ చేయమని అడుగుతుంది ఇలా. సో నేను ఇలా పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ అనేది చేస్తున్నా గైస్. సో ఇక్కడ నేను పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈ క్రాప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు జస్ట్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే నాకు మెంబర్షిప్ కార్డులో నా పిక్చర్ అనేది వచ్చింది గైస్. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ మెంబర్షిప్ కార్డ్ అనేది ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ లేదంటే వేరే ఫోటో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీ జస్ట్ ఈ మెంబర్షిప్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది గైస్. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మెంబర్షిప్ కార్డ్ అని ఉంటుంది. అండ్ మీ నేమ్ కింద మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ ఇక్కడ జనసేన పార్టీ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అండ్ మెయిల్ ఉంటుంది గైస్, మెంబర్షిప్ జనసేన party.org. సో వాళ్ళకి కావాలంటే కాల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని కొటేషన్స్ అయితే ఇచ్చాడు గైస్. సో కొటేషన్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు చదువుకోవచ్చు. అండ్ కింద ఏంటంటే జనసేన పార్టీ అని ఉంది. సో మీరు దీన్ని కూడా ఎలా అంటే జస్ట్ ఓటర్ కార్డ్ టైప్లో
లామినేషన్ చేయించుకొని మీ పాకెట్లోనే పెట్టుకోవచ్చు గైస్. సో కావాలంటే మీకు. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. దీన్ని మీరు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. మీరు నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అంటే పక్కనే కనబడుతుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ దెన్ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. బై బై. సీ నెక్స్ట్ వీడియో గైస్.